మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. హృదయకాల సమయం సూచన లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైందాడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ నిడిదం ఏర్పాటు చేయలేని వాక్య భాగము ఆది కాండము 39వ అధ్యాయము 1 నుంచి 12 వచనములు ఈ విధంగా రాబడినవి. ఆది కాండము 39వ అధ్యాయము 1 నుంచి 12 వచనములు ఈ విధంగా రాయబడినవి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతిఫారును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు మరి ఫరో యొక్క ఉద్యోగస్తుడులో మరి రాజ సంరక్షకుడైన సేనాధిపతి ఆయన పోతిఫారును వద్ద ఐగుప్తీయునికి మరి అక్కడ అతనిని తీసుకొని వచ్చి ఇష్మాయేలీయుల వద్ద అతన్ని కొనరి. ఎప్పుడైతే ఇతడు ఐగుప్తునకు అమ్మివేయబడ్డాడో అతడు పోతిఫారు యొక్క సంరక్షణలో తను కొనబడవాడై తన పనివాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. దేవుడు తనకి తోడై ఉండడంతో మరి యోసేపు యొక్క పరిస్థితి మేలిమికరముగా మెరుగుకరంగా ఉంది. అందుకని ఇక్కడ యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. ఈ ఐగుప్తీయుని ఇంటనున్న ఈ యొక్క యోసేపు యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు, ఎప్పుడైతే ఈ యజమానుడు యోసేపు వలన మనకి మేలే కలుగుతుంది తప్ప కీడు కాదని తలంచాడో, తలంచి అతని మీద పూర్తి బాధ్యతలు నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో అంటే ఎప్పుడైతే యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయుచున్నాడని, అంటే దేవుడు తోడై ఉండబట్టే ఇతడు ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాడని యజమానుడు గమనించి అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతడి యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. అంటే ఒక ఉన్నతమైన బాధ్యతని మరి యోసేపుకి మరి అప్పగించడము యజమాని. ఆ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇక్కడ యోసేపు అతని ఇంట ఉన్నవాడై ఉన్నాడు. అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీదను అతనికి విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలో నేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ఎప్పుడైతే ఈ యోసేపు ద్వారా ఈ ఐగుప్తీనికి కలుగుతున్న సమస్తము కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగానే ఉన్నవి. కాబట్టి యోసేపును బట్టి ఆ యజమానుడు బహుగా ఆనందించిన వాడై ఉన్నాడు. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో కూడా విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. కాబట్టి ఇక్కడ ఈ బాధ్యతలన్నీ యజమాని
అతనికి అప్పగించడము, ఆ అప్పగింపబడిన బాధ్యతను బట్టి అతడు ఈ ఐగుప్తుని వెంట బహుగా మేలు పొందిన వాడిగా, ప్రయోజనకారుడిగా ఉన్నాడు. అటు తర్వాత యోసేపును గురించి అతని యజమానుని, అంటే ఇతడు బహు సుందరంగా అందమైన వాడిగా ఉన్నాడు. అతడు తనకు కలిగినదంతా యోసేపుకు చేతికి అప్పగించినప్పుడు తాను ఆహారం తినుటకు తప్ప తనకేమీ ఉన్నదో ఏమి లేదో కూడా విచారణ చేయవాడు కాడు యజమాని. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. మళ్ళీ ఇన్ని బాధ్యత కలిగిన ఈ యొక్క యోసేపు పనిలోనే కాదు, మరి అతడు అందగాడు అనే విషయాన్ని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పాను. ఎప్పుడైతే ఇతడు యవ్వనుడై ఉండి మరి ఇతడు రూపవంతుడిగా సుందరంగా ఉన్నాడో అది గమనించిన ఆ యజమాని భార్య యోసేపుని బలవంతం పెట్టింది. అందుకని అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశంలోన తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. కాబట్టి అతనికి ఇవ్వబడిన బాధ్యతలో ఆ అధికారాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి మరి తాను యజమానుని తర్వాత యజమానుని అంతటి వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ యోసేపు బహు దైవభయం కలిగిన వాడు కాబట్టి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి బహు జాగ్రత్త కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అతని గురించి అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించను కదా అన్నాడు. అంటే తన భార్య ఎంత ప్రేరేపించినప్పటికీ దానికి అంగీకరించక, తన యజమానుని గురించి ఆలోచన కలిగి ఏమాత్రం అంగీకరించక, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. కాబట్టి ఇటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్న యోసేపు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్య అయినందుకు నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని నీ భార్యతో అనెను. యోసేపు బహు దైవభయం కలిగిన వాడు, యెహోవా యందు నమ్మిక కలిగిన వాడు కాబట్టి మరి తన భార్యతో మరి ఆ యొక్క ఐగుప్తీయుని భార్యతో చెప్తున్నాడు, నా యజమానుడు నాకు సమస్తాన్ని ఇచ్చాడు నిన్ను తప్ప. అంటే ఆ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఐగుప్తీయుని అంట మరి యోసేపు నివసించాడు. కాబట్టి అందుకు దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. కాబట్టి తాను ఏమాత్రం అంగీకరించిన వాడై ఉన్నాడు. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినుటకైనను వినువాడు కాడు. కాబట్టి ఎంత ప్రేరేపణ కలిగించి ఎంత ప్రయత్నించి ఆమె అతను బలవంతం చేయాలనుకున్నా యోసేపు మాత్రము బహుధైర్యము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి యజమాని యందు పనివానిగా తాను జీవించి ఉన్నాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. ఒకానొక సందర్భంలో తాను ఏదో పనిలో లోపలికి వెళ్ళేటప్పటికీ ఆ ఇంట్లో పనివారు ఎవరు లేని సందర్భంలో మరి అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్తూ, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె తన వస్త్రములను పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాడు. చూడండి, మరి అపవాది మరి ఏ విధంగా అయితే ఆ యజమానుని భార్యలో, ఐగుప్తీని భార్యలో మరి యోసేపును మరి పాపమునకు తీసుకెళ్లాలని తలంచినప్పటికీ యోసేపు బహు విశ్వాసములో, ధైర్యంలో, దేవునిలో భయభక్తులు కలిగిన వాడు,
యజమాని ఎడల నమ్మకమైన పనివాడు కాబట్టి అందుకు అంగీకరించక అతడు తన వస్త్రములు సైతము ఆమె చేతిలో విడిచిపెట్టి అతను బయటికి వచ్చినవాడైనాడు. కాబట్టి నేటి దిన వాక్యాన్ని బట్టి మనము ఈ లోకము యొక్క బంధకాలు, ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ఆనాడు యోసేపు మరి దేవుని యందు నమ్మకమైన వాడిగా, పనివాడిగా, యథార్థవంతుడిగా తాను జీవించాడు కాబట్టి తాను వర్ధిల్లుతూ ముందుకు కొనసాగిన వాడైనాడని, మరి ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ జయించి దేవుని కొరకు నిలిచిన వాడైనాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన యోసేపు జీవితంలో ఎదురైన పరిస్థితులు నైనా మరి అపవాది సాతాను ఎంతగానో మరి తను ప్రేరేపించినప్పటికీ అపవాది ఆలోచనలకు, అపవాది తలంపులకు చోటేయక దేవా నీ యందు నమ్మిక కలిగిన వానిగా, నీ యందు విశ్వాసం కలిగిన వానిగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిగా తాను జీవించి ప్రవర్తించి యజమాని కుటుంబం పట్ల తాను నీ కృపను కలిగిన వాడే ఉన్నందుకే వందనాలు. నిజమైన ఆయన మేము అట్టి రీతిగా నీ యందు జీవించినట్లు, అట్టి రీతిగా మేము బ్రతుకున్నట్లు మాకును అట్టి నీ సహాయము దయచేయండి. లోకముతో, పాపముతో, శరీరముతో కాక ఆత్మతో, సత్యముతో దేవా నీ వాక్యమును బట్టి జీవించగలిగిన కృప అలనాడు యేసేపు ఎలాగైతే నీ ప్రేమలో కొనసాగాడో అట్టి రీతిగా నేడు మేమును అట్టి రీతిగా జీవించుటకు మాకు నేర్పించండి. శోధనలో, శ్రమలో వచ్చినప్పుడు వాటికి లోబడక వాటిని జయించి, వాటిని ఎదిరించి నీ కృపయందు కొనసాగే స్థితి దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారు ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిజరాజ్యమందు చేరగలిగిన కృప దయచేయమని ఇది నా పరిచర్లతో ఎండమని ఏ సున్నతనాన్ని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.